నకిలీ మద్యం అంశంలోకి వెళ్దాం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అసలు నకిలీ మద్యం తాజా పరిణామాలు ఏమిటి? నిజంగా ఒక భారీ పరిశ్రమ వచ్చిందని సంతోషపడాలా? అన్ని ఆ రకంగా ప్లాంటే పెట్టేశారంటే ఎవరి అండా లేకుండా ఎట్లా జరుగుతుంది? సో జగన్ గారు చెబుతున్నట్లుగా ఆ స్కెచ్లో స్కోత్రదారులను మార్చేస్తున్నారా? మరి తెలుగుదేశం పార్టీ వారిని కవర్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఇంకోవైపున అసలు డైరీలో ఉన్న బెల్ట్ షాపుల అడ్రస్లు అన్నీ ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళందరినీ ఎందుకు కేసులో బుక్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు? వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మిని గారు, బేసిక్గా మద్యం రిలేటెడ్గా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఈరోజు మనకు వ్యక్తం అవుతున్నాయి. గ్రౌండ్లో ఉన్నాయి, ఈరోజు బయటపడింది. ఎంత ఆందోళనకర పరిస్థితిలో రెండు అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఎక్స్లో స్పందించారు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. ఆ రెండు మూడు అంశాలు చాలా కీలకంగా ఈరోజు రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జగన్ గారు ప్రస్తావించిన దాని ప్రకారం కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో 6,782.21 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్ జగన్ గారు రైజ్ చేసింది. అదే 25-26 మొదట 5 నెలల్లో 6,992.27 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. ఏంటి తేడా? జగన్ గారు ప్రస్తావిస్తున్నది ఏంటంటే 3.10% వృద్ధి రేటు కనిపిస్తుంది ఆదాయంలో. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు ఆదాయం ప్రభుత్వానికి వస్తా ఉంది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఆదాయం పోతాం. అంటే మద్యం విక్రయాలు ఈ ప్రభుత్వంలో పెరిగినాయి, కానీ మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయం ప్రభుత్వానికి ప్రొఫెషనల్గా పెరగట్లేదు. అంటే ఎవరి చేతుల్లోకి వెళ్తా ఉంది? ప్రైవేట్ వ్యక్తుల్లో చేతలు వెళ్తా ఉంది అనేది జగన్ గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం. రెండవ కొమ్మినేని గారు, ఇప్పుడు కల్తీ మద్యం బయటపడతా ఉంది. నాకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. జగన్ గారు ఉన్నప్పుడు అన్నిటినీ రద్దు చేశాడు, బెల్ట్ షాపులు రద్దు చేసేసినాడు, స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఉదయం నుంచి 5-10 గంటల నుంచి సాయంత్రం వరకు మాత్రమే మద్యం అమ్మాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు సహజంగా కొంత మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉంటుంది కదా, మనం జనరల్ గా ఆలోచిస్తే. ఎందుకంటే అవకాశాలు లేదు కాబట్టి తప్పుడు మాత్రం ఇస్తారు. ఇప్పుడు మీరు అవకాశాలు పెంచేసినారు. ఒకవైపు మద్యం షాపులు విపరీతంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, టైం అనేది సరిగ్గా పాటించట్లేదు. దాంతోపాటు రాష్ట్రంలో 900 బార్లు ఉంటే పర్మిట్ రూముల పేరుతో దాదాపు అన్ని బార్లు ఇచ్చేసినారు. మినిమం 5 లక్షలు కట్టేస్తే మినిమం ఇచ్చారు. అంటే మినీ బార్లు 24x దాదాపు రెగ్యులర్ గా మద్యం, టైం లేదు. ఇన్ని ఉన్నప్పుడు బెల్ట్ షాపులు కూడా 1,00,000కు పైగా ఉంటాయని ఎల్లో మీడియాలోనే జిల్లా పేపర్లో రాశారటండి. అదే ఇప్పుడు నకిలీ మద్యం అవసరం వచ్చింది. విచ్చలవిడిగా ప్రజలకు మద్యం దొరకతా ఉన్నా నకిలీ మద్యం చేస్తున్నారంటే ఎంతగా మద్యం విస్తరిస్తా ఉందని. ప్రధానంగా నకిలీ మద్యం రావడానికి కొమ్మినేని గారు బెల్ట్ షాపులు కారణం. ఇప్పుడు ఎంత కాదన్నా మామూలు మద్యాన్ని తీసుకొచ్చి షాపుల్లో అమ్మడానికి కుదరదు, కొన్ని పరిమితులు ఉంటాయి ఎంత అధికార దుర్వినియోగం చేసినా. ఎప్పుడైతే బెల్ట్ షాపులకి రికగ్నైజ్ లేదు కదా, అమ్మేవాడికి రికగ్నైజ్ లేదు, కొనేవాడికి రికగ్నైజ్ లేదు. దానివల్ల ఇబ్బంది పడినా వాళ్ళే ఇబ్బంది పడతారు. అంటే బెల్ట్ షాపులు ఎంత పెరిగితే అంత నకిలీ మద్యం పెరుగుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందువల్ల ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా ఈ బెల్ట్ షాపుల పట్ల ఆలోచించాలి. మద్యాన్ని తగ్గించాలి తప్ప మద్యం, నాణ్యమైన మద్యం అని పేరు పెట్టినాం ఆంధ్రప్రదేశ్ లో. మనం ఐక్యరాజ్య సమితితో లెక్కలు పోతే మద్యంలో నాణ్యం లేక అన్ని హానికరమని చెప్తుంది. కానీ మనం ఏమంటే నాణ్యమైన మద్యం, సరసమైన ధరలు, ఈ పద్ధతిలో మాట్లాడుకుంటూ పోవడం వల్ల వచ్చింది. కానీ ప్రభుత్వం మద్యం విషయంలో కఠినంగా లేకపోతే ఈరోజు మొలకల్చెరులో బయటపడింది, చాలా చోట్ల బయటపడకుండా ఉంటాయి. కాదు, ఆల్రెడీ విశాఖపట్నం దగ్గర కాదు, అనకాపల్లి, పాలకొల్లు, గూడూరు ఇట్లాంటి చోట్ల కూడా కల్తీ మద్యం వార్తలు వచ్చాయండి. హైదరాబాద్ తీసుకెళ్లి మరీ అమ్ముతున్నారని చెప్పి, అక్కడ తయారు చేసి అమ్ముతున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. మొలకల్చెరులో బయటపడింది కాబట్టి ఆ పేరుతో మొలకల్చెరు పెద్ద పరిశ్రమలాగానే నడిపేస్తున్నారు కదండి. పెట్టుబడి రాలేదని మీలాంటి వాళ్ళు అంటానికి వీల్లేదు. ఇక అది కూడా మనకు తెలిసింది కాబట్టి పెద్దది అంటున్నాం. ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కదా, బయటపడితే తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మనకు బెల్ట్ షాపులు సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ నకిలీ మద్యాలు పెరుగుతాయి, మాల్ ప్రాక్టీస్ పెరుగుతాయి. ఈ రెండు ప్రభుత్వం చెప్పాలి. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని ఎట్లా తీసుకున్నారు, ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇప్పుడు కేసు ఏంటి? రాష్ట్రంలో లిక్కర్ కేసు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆరోపణలతో కేసు పెట్టారు. మరి దీని ఏమంటారు? రెగ్యులర్ గా ప్రభుత్వ ఆదాయం పడిపోతా ఉంది, ప్రైవేట్ వ్యక్తుల ఆదాయం పెరిగిపోతుంది. ఇంకో పక్క మద్యం విక్రయాలు పెరిగిపోతున్నాయి, నకిలీ మద్యం పెరిగిపోతుంది, బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి, విక్రయాలు పెరిగిపోతున్నాయి. అప్పుడు ఏమి చేయకపోయినా విషం అమ్ముతున్నారు అది దాన్ని ప్రచారం చేస్తారు. ఇప్పుడు నిజంగా విషమే డైరెక్ట్ గా అమ్ముతున్నా కూడా కిక్కురు మంటలేదు ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ. వాళ్ళకైతే ఒక లాజిక్ ఉంది, మన ప్రభుత్వం కాదు కాబట్టి ఆ రోజు మాట్లాడినారు, ఈ రోజు మన ప్రభుత్వం కాబట్టి కవర్ చేసుకుంటున్నారు.
అంటే ఎంత కవర్ చేసుకుని ఇవి ఇటు కవర్ చేసుకుంటారు. రెండోది దీంట్లో చర్చ ఏంది, ఆ పార్టీ ఈ పార్టీ అని అధికార పార్టీ అండలేకుండా చేయగలరు. కాదు సార్, మీరు గతంలో కూడా చూసుంటారు కదా, ఇదివరకు మీడియాలో ఇటువంటి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మొహమాటం లేకుండా రెండు వైపులా ఎవరు తప్పు అయితే అది రాసే పరిస్థితి. ఇప్పుడు అవినీతి చేసినా లేదా ఇట్లాంటివి చేసినా కూడా, ఇంత ఘోరమైన విషయాన్ని అమ్మినా కూడా వాళ్ళ పేగులు కాలిపోయినా సరే వాటిని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది దుర్మార్గం కదా. ఎవరు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పత్రిక అయినా కూడా ప్రజా సమస్యల విషయంలో ఒకే విధంగా స్పందించాలి. అందులో ఇంత ఘోరమైన 5,800 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ దీంట్లో మతలబు జరిగిందని చెప్పి అంచనాలు వేస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా. సో అది నా పాయింట్ ఏంటంటే, ఇటువంటి ఇష్యూస్లోనైనా సరే దాని నిజాయితీగా ఉండాల్సిన మీడియా అసలు దాన్ని ఏం కవరప్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది నా పాయింట్. కొమ్మి గారు, ఇక్కడ మీడియా అట్లా చేయడానికి ఒక హేతుబద్ధమైన కారణం వాళ్ళ యాంగిల్ నేనేమనుకుంటున్నానంటే, జగన్ గారు లేదా వైసీపీని టార్గెట్ చేస్తా కేసులు పెట్టారు. ఇది ఇప్పుడు లెక్కర కేసు నడుస్తా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ బయటపడతా ఉంటే జగన్ గారు ఎంత కరెక్ట్, వీళ్ళు ఎట్టపోతున్నారని జనంకి అర్థమైపోతాం. ఈజీగా అర్థమవుతుంది కదా. ఆ రోజు జగన్ గారు పట్టుదలతో ప్రభుత్వ షాపులు పెట్టడం, బెల్ట్ షాపులు ఉక్కుపాదంతో అణిచివేయడం, ఇవన్నీ చేయడం ఆ రోజు కనపడింది. అలాంటి ప్రభుత్వం మీద కేసు పెట్టారు. అంటే సూత్రధారులు కనపడకుండా పోతున్నట్టుగా అదే మార్చేస్తున్నట్టుగా బయటపడిపోతుంది. బయటపడినప్పుడు ప్రజలు పోల్చుకుంటారు కదా. విశ్లేషణ మనం ఒక రకం విశ్లేషణ, ప్రజలు ఏమి ఇస్తారు, అట్లాంటి ప్రభుత్వం మీద మద్యం కేసు పెట్టి ఇక్కడ ఇంతగా దారుణం కనపడేలా పెట్టేది అని పోల్చుకుంటారు కదా. అందువల్ల దీన్ని ఏదో కవర్ కాదు, ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత విషయం వాళ్ళు కవర్ చేయడం అట్టుగా అవుతుంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇప్పటికైనా మద్యాన్ని ఒక వ్యాపారంగా, ఒక ఆదాయ వనరుగా మానేసి బెల్ట్ షాపులు రద్దు చేయండి. అదేవిధంగా కనీసం ప్రభుత్వ షాపులు పెట్టకపోతే బెల్ట్ షాపులను రద్దు చేసి ఇట్లాంటి వాటి పట్టు ఉక్కుపాదం మాపకపోతే ప్రభుత్వానికి నష్టమే కాదు, ప్రజలకు కూడా చాలా తీవ్ర నష్టం వస్తుంది. రాజకీయం కూడా ఒక రోజు పోతే మీరే ఇబ్బంది పడతారు. రైట్.